ఈటీవీ విన్ కాంటెంట్ హెడ్ నితిన్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. ఇంత పొద్దున వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది. ఎవ్రీ 10 సంవత్సరాలకి ఒక కొత్త ఆలోచన విధానంతో కొంతమంది వస్తూ ఉంటారు, వాళ్ళనే టార్చ్ బేరర్స్ అంటూ ఉంటారని. ఇవాళ టార్చ్ బేరర్ ఈ లిటిల్ హార్ట్స్. సో టీజర్ లాంచ్లో ఒక స్టేట్మెంట్ చేశానండి. 2016లో పెళ్లి చూపులు, 25లో లిటిల్ హార్ట్స్ అని. నా ఫ్రెండ్స్ అందరికీ దొరికా నేను. అరే వీడు చాలా ఓవర్ మాట్లాడుతున్నాడు, వీడి కోసమైనా నెగిటివ్ రివ్యూ రాయాలి అనుకున్నారు. బట్ వాళ్ళందరూ అంటున్నారు 2030లో చెప్తారు, మళ్ళీ ఇంకొక ఇలాంటి సినిమా వచ్చినప్పుడు 2025లో లిటిల్ హార్ట్స్, 2030లో మా సినిమా అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ బిఫోర్ దట్ ఒక సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమా గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు, బికాజ్ ఆ సక్సెసే మాట్లాడుతూ ఉంటుంది. కానీ కొంతమంది గురించి చెప్పుకోవాలి. ముందుగా సెప్టెంబర్ 12th ఉండే సినిమాని సెప్టెంబర్ 5th ప్రీపోన్ అయినప్పుడు అందరం టెన్షన్ పడ్డాం. ఎలా ఇంత తక్కువ టైంలో ఇంకా కాపీ రాలేదు, సో ఆలోగా ప్రమోషన్స్ ఎలా చేస్తారు ఇలా అనుకుంటున్న టైంలో మాకు బిగ్గెస్ట్ సపోర్ట్గా ఉన్న మా పిఆర్ఓ సురేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. సో అండ్ మా ఇంకొక మార్కెటింగ్ పర్సన్ మా విష్ణు గారికి థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ కమింగ్ టు ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్, అందరి గురించి అందరూ మాట్లాడినారు. బట్ కొంతమంది, ఎందుకంటే సినిమా చాలా బాగుంది అంటే ఇట్ ఈస్ అ రిజల్ట్ ఆఫ్ మెనీ పీపుల్ హార్డ్ వర్క్. అందులో ఎస్పెషల్లీ చెప్పుకోవాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బిట్టుబాయ్ నువ్వు చెప్పిందే చెప్తున్నాగా. సో బిట్టుబాయ్ అండ్ వినోద్ అన్న. సో సైలెంట్ వారియర్స్ అండి. చాలామంది అంటున్నారు ఇది చాలా చిన్న బడ్జెట్లో ఈ చిన్న బడ్జెట్లో తీయలేదండి. ఆ సినిమాకి ఎంత అవుతుందో ఆ బడ్జెట్లో తీశారు. అంతకంటే ఎక్కువ బడ్జెట్లో తీసుంటే ఇవాళ ఇంత కలెక్షన్స్ వచ్చినా కానీ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అని చెప్పి మీరే పోర్టల్స్లో వేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఆ బడ్జెట్లో వీళ్ళు ఇంత బాగా తీశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ బిట్టుబాయ్. అండ్ బిట్టుబాయ్ ఈజ్ వెరీ రినౌండ్ ఫైనాన్షియర్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఏ సినిమాకి ఏ ఫైనాన్స్ కావాలన్నా బిట్టుబాయ్ ఇస్తారు, సో హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్కి. సో కమింగ్ బ్యాక్ టు ఆల్ ద అదర్ టెక్నీషియన్స్, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీదేవి గారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బికాజ్ రాజీవ్ కనకాల గారు ఇలాంటి సీజన్డ్ యాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఫ్రెష్గా అనిపించారంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద రైటింగ్ అండ్ ద డైరెక్షన్, దానికి తోడ్పడిన ఒక కాస్ట్యూమ్ డిజైనర్ కావచ్చు. అండ్ ఆల్సో ఆర్ట్ డైరెక్టర్ దివ్య గారు షీఈస్ క్యారింగ్ నౌ, బట్ స్టిల్ షీ మేడ్ అన్ ఎఫర్ట్ టు పార్టిసిపేట్ ఈవెన్ ఇన్ ఆల్ ద ప్రమోషనల్ యాక్టివిటీస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ కమింగ్ టు ఇంకా కొంతమంది గురించి చెప్పుకోవాలండి. సుహృత్ ప్లీజ్ కమ్. సుహృత్ అండ్ సాయి కిషోర్. సో ఈ సినిమా చేసి సక్సెస్ అయిపోయిన తర్వాత ఆ డైరెక్టర్స్, యాక్టర్స్, ఎవ్రీ వన్, బికాజ్ వాళ్ళ ఫ్రంట్ రన్నర్స్ వాళ్ళే కాబట్టి దర్ ఆల్ బెనిఫిటెడ్ అండ్ ఇన్ ఎ హ్యాపీ వే, బికాజ్ దర్ ఆల్ బెనిఫిటెడ్ బికాజ్ ఆఫ్ దేర్ ఎఫర్ట్స్. బట్ కొంతమంది టీం ఉంటారు, వాళ్ళు రిలీజ్ అయిన రోజు సక్సెస్ ఎంజాయ్ చేసే టైం కూడా లేకుండా నెక్స్ట్ సినిమా పనుల్లో పడిపోతూ ఉంటారు. సో అలాంటి కొంతమందిలో సుహృత్ ఒకడు, కిషోర్ ఒకడు. సో చాలా తక్కువ సార్లు పీపుల్ టాక్ అబౌట్ దెమ్, బట్ వితౌట్ యూ గైస్ ఈటీవీ విన్ సక్సెస్ స్ట్రీక్ అనేది ఉండదు అంతే. బికాజ్ మేము కనిపించని వారియర్స్ వీళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ సుహృత్ ఫర్ ఎవ్రీథింగ్. సుహృత్ ఈజ్ ద వన్ హూ బిలీవ్డ్ ఇన్ సింజిత్ రైట్ ఫ్రమ్ ద డే వన్, ఈవెన్ బిఫోర్ దిస్ ప్రాజెక్ట్. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్యాన్ వార్స్ చేసేవాళ్ళు, అంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు ఆల్ ది అదర్ యాక్టర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మౌలిని చూస్తే అనిపించింది, మేము మొన్న వరంగల్కి, కరీంనగర్కి, ఖమ్మంకి వెళ్ళినప్పుడు అక్కడ అన్న 3 సార్లు చూసాం, 4 సార్లు చూసాం అంటూ ఉంటే పక్కకు తీసుకెళ్ళా, వీడెవడో పేడ్ ఆర్టిస్ట్లో ఉన్నాడు ఏంటి అని. సో నిజంగా 3 సార్లు చూసామంటే వాడు నిజంగా యాక్చువల్గా సెకండ్ హాఫ్ ఇంకా అవ్వాల, ఇంటర్వెల్లో సెకండ్ హాఫ్ చెప్పేస్తున్నాడు. ఎందుకు చూసారు 3 సార్లు అంటే మావాడి సినిమా అన్న అంటున్నారు. సో అప్పుడు అర్థమైంది ద బిగ్గెస్ట్ నెపో కిడ్ ఇన్ ద ఇండస్ట్రీ ఈజ్ మౌలి అని. సో మౌలి ఫ్యామిలీ ఈజ్ ఆడియన్స్. సో ఇంత పెద్ద ఫ్యామిలీని బిల్డ్ చేసుకున్నావు మౌలి, ఇట్ ఈస్ సో ప్రౌడ్. ఎందుకంటే ఈ టీం అందరిని చూస్తే ఇట్స్ ఆల్ ఫ్యామిలీ మౌలి, యు నో ఇట్. 90s అప్పుడు స్టార్ట్ అయినప్పుడు అది ఒక ప్రాజెక్ట్ లాగా మేము అవ్వలేదండి. మా ఇంట్లో ఒక పెళ్లి జరిగితే ఎలా అయితే అందరూ పార్టిసిపేట్ చేస్తాం అలా చేసిన సిరీస్ అది. సో అప్పటి నుంచి వాళ్ళు ఏం సక్సెస్ అయినా ఇట్ ఫీల్స్ సో పర్సనల్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ నీ థియేట్రికల్ డెబ్యూ కూడా వీఆర్ ఏబుల్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ మౌలి. అండ్ మౌలి ఈజ్ ద ప్రదీప్ రంగనాథన్ ఆఫ్ తెలుగు అంటున్నారు, బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రదీప్ రంగనాథన్ ఈజ్ ద తమిళ్ మౌలి అని. సో ఎందుకంటే 10 years, ఆల్మోస్ట్ 5 years బ్యాకే తను సూపర్ స్టార్ అయ్యాడు. సో మౌలి, ఐ హోప్ యూ చూజ్ ఆల్ యువర్ స్క్రిప్ట్స్ రైట్. అండ్ ఇంత పెద్ద నెపోటిజం ఉన్న ఫ్యామిలీని ఇంకా పెంచుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాని సో ఇంత బాగా భుజస్కంధాల మీద మోసిన జయకృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎంత అంటే ఫస్ట్ డే జయకృష్ణతో అన్నాను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి,
జయకృష్ణ నీ పిఆర్ టీంకి చెప్పు, వాళ్ళు F1 సినిమా తప్ప ఏం చూడలేదు అనుకుంటా, అందరూ F1 వేస్తున్నారు, కొంచెం చూడని. నెక్స్ట్ డే సినిమా మారింది. థ్యాంక్ యూ సో మచ్. జోక్స్ అపార్ట్, అగైన్ నీ బిగ్గెస్ట్ పిఆర్ టీమ్ ఎవరంటే చూసిన ఆడియన్స్ అందరు. జయకృష్ణ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. నిఖిల్ పద్మి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బావ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీ వన్. అండ్ కమింగ్ టు మై స్పీచ్ ఈస్ గోయింగ్ లాంగర్ ఐ నో, బట్ దిస్ ఇస్ అ థ్యాంక్స్ మీట్ వేర్ వీ హ్యావ్ టు థ్యాంక్ కదా కిరణ్ గారు. సో కిరణ్ గారు, ఆదిత్య హాసన్, మా ఆదిత్య అగైన్ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ సినిమా రిలీజ్ కాకుండా ముందే స్టార్డమ్ తెచ్చుకున్న ఏకైక డైరెక్టర్ ఆదిత్య. సో ఆదిత్య అక్కడ అంత ప్రశాంతంగా ఉన్నాడు అని అందరూ అంటున్నారు, బట్ అంటే అక్కడ దూరంగా ఉన్నా ఎలా ఇంత బాగా నడిచిందని నడవడానికి కారణం కిరణ్. సో థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. అండ్ కమింగ్ టు సాయి మార్తాండ్, ఇక్కడ గ్రేట్ థింగ్ ఏంటంటే ఈవెంట్లో మైక్ పట్టుకోగానే అందరూ యాక్టింగ్ చేస్తున్నారండి టెక్నీషియన్స్. సాయి మార్తాండ్ అంత పద్ధతిగా మాట్లాడుతుంటే భయం వేసింది నాకు, ఏం జరుగుతుంది మార్తాండ్ అని. ఎందుకంటే ఫస్ట్ సాయి మార్తాండ్ ఈజ్ ఏంటది సభా మర్యాద అని, సభా మర్యాదని మనసులో పెట్టుకుని ఒక నిజాన్ని చెప్తున్నాను. డే 1 లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో నరేషన్ ఇచ్చాడండి మార్తాండ్ మాకు. ఏదన్నా ఒక చిన్న ఒపీనియన్ చెప్తే అన్నా అంటాడు, అంటే అవుతులోడు కన్విన్స్ అయిపోతాడు. అంత కన్విన్సింగ్ స్కిల్స్ మార్తాండ్కి ఎలా వచ్చాయో నాకు అర్థం కాలేదు. సో మార్తాండ్ యు ఆర్ ఎ ట్రూ టాలెంట్. ఎంత టాలెంట్ అంటే అన్న మన ప్రీ రిలీజ్కి నానిగారు వస్తారా అని అడిగారు. నాకు అర్థం కాల, ఏం మాట్లాడుతున్నాం మార్తాండ్. నానిగారు వస్తారా అన్నారు. ఆయన ప్రీ రిలీజ్కి రాలేదు, పోస్ట్ రిలీజ్ ట్వీట్ వేశారు, అయిపోయింది. ఇప్పుడు అడుగుతున్నారన్న సక్సెస్ మీట్కి మహేష్ బాబు గారు వస్తారా అని. సో ఆయన ఇప్పుడు సినిమా చూడబోతున్నారు అనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ హీ విషెస్ ఫర్, ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ దట్స్ ఆల్. ఐఎమ్ నాట్ కాలింగ్ ఇట్ అ లక్, బట్ దట్స్ ఆల్ యువర్ ఫార్చ్యూన్. తను నీ పైశాచికత్వానికి రాసుకున్నావు కానీ ఎవరూ ఒప్పుకోరు ఆ పాత్రని అనుకుంటే, ఒక తెలుగు తను నీ పైశాచికత్వానికి రాసుకున్నావు కానీ ఎవరూ ఒప్పుకోరు ఆ పాత్రని అనుకుంటే ఒక తెలుగు అమ్మాయి ఒప్పుకుంది. షీ ప్రూవ్స్ దట్ దెర్ ఆర్ తెలుగు హీరోయిన్స్ ఇన్ తెలుగు. మనం కాన్సన్ట్రేట్ చేస్తే చాలు, దే విల్ మేక్ దేర్ వే అని. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఫైనలీ ఒక్క స్మాల్ థింగ్ చెప్దాం అనుకుంటున్నాను అండి, వెరీ పర్సనల్. 1 వీక్ చాలా హ్యాపీగా ఉంది కానీ ఒక స్టేట్మెంట్ గురించి ఎక్కువ చాలామంది కాయిన్ చేస్తున్నారు. ఎలా అంటే, ఏం జాక్పాట్ కొట్టారా ఈటీవీ విన్నోళ్ళు, ఏం లక్కరా వీళ్ళది, ఏం ఫ్లూక్రా వీళ్ళది. సో బన్నీవాస్ గారు, వంశీనందిపాటి గారు ఎన్ని కోట్లు సంపాదించేస్తున్నారు దీని మీద, ఏం ఫ్లూక్రా వీళ్ళది, అందరూ మాట్లాడుతున్నారు. ఈటీవీ నుంచి వచ్చిన ఏ సక్సెస్ అయినా సరే ఆ స్టోరీ మా దగ్గరకు వచ్చినప్పుడు ఆ టీము మా టీం మాత్రమే నమ్మింది. సో ఆక్షన్లోకి వెళ్ళి బిడ్డింగ్ చేసి 10 మంది ప్రొడ్యూసర్ల నుంచి తెచ్చుకున్న కథలు కాదు. ఆ రోజు నమ్మకం ఫ్లూక్ అయితే మాది ఫ్లూకే, ఆ రోజు నమ్మకం బోనస్ అయితే మాది బోనసే, ఆ రోజు నమ్మకం జాక్పాట్ అయితే మాది జాక్పాటే. సో అలాంటి ఫ్లూక్లు, జాక్పాట్లు, బోనస్లు ప్రతి ప్రొడక్షన్ హౌస్ కూడా చేసుకోవాలని, ఇలాంటి టాలెంట్ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఫైనలీ చెప్తున్నానండి, ఏ సక్సెస్ వచ్చినా ఫస్ట్ ఆ టీంకి చెందుతుంది అండ్ ఆ టీంని సపోర్ట్ చేసిన ఒక ఆర్గనైజేషన్కి చెందుతుంది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై మేనేజ్మెంట్ ఈటీవీ విన్, బికాజ్ ఎవరు చెప్పని మాటలు కొన్ని చెప్పారు సాయికృష్ణ గారు, బాపిరెడ్డి గారు. అది నా ఒక్కరికి తెలుసు. కొత్త వాళ్ళతో సినిమా చేద్దాం, కొత్త టాలెంట్తో చేద్దామని, ఇది ఎవ్వరూ చెప్పలేదండి. బట్ గ్రేటెస్ట్ సక్సెస్ ఆఫ్ లిటిల్ హార్ట్స్ ఏంటంటే, రిలీజ్ తర్వాత ప్రతి ప్రొడ్యూసర్ ఫోన్ చేసి, అమ్మ కొత్త వాళ్ళతో సినిమాలు ఉంటే చెప్పండి అమ్మ చేద్దాం, చిన్న సినిమా ఉంటే చేద్దాం అంటారు. సో దట్ ఈస్ ద సక్సెస్ దట్ దిస్ ఫిలిం హ్యాస్ అచీవ్డ్. సో దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ శ్రీ బన్నీవాస్ గారు, శ్రీ వంశీ నందిపాటి గారు. బన్నీవాస్ గారి గురించి అంటే ఎప్పుడూ ముందు కలవలేదు, ప్రెస్ మీట్లలో వీటిలో చూడడమే. ఆయన పేరు చెప్తే అలా వైకుంఠపురం ఇలా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు ఆయన టేకప్ చేస్తున్నారు అన్నప్పుడు వీ థాట్ ఓకే ఆయన మెంటర్షిప్ చేస్తారేమో అనుకున్నా. బట్ ట్రస్ట్ మీ అండి, లాస్ట్ ఫ్యూ డేస్ మేము చూసాం ఒక అలా వైకుంఠపురంకి ఎలాంటి ఎఫర్ట్స్ పెడతారో అలాంటి ఎఫర్ట్స్ ఆయన పెట్టారు. అదో ఫస్ట్ సినిమానే ఇది, అంటే డూ ఆర్ డై అన్నట్టు ఆయన పడిన టెన్షన్ కానీ ఆయన పెట్టిన ఎఫర్ట్స్ కానీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ అలాట్. ఐ హోప్ యూ ఆర్ హ్యాపీ విత్ ద అసోసియేషన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మా వైట్ అండ్ వైట్ వంశీ గారికి. సార్ వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారితో గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే, మాలాంటి అమెచ్యూర్స్, మేమందరం థియేటర్కి అమెచ్యూర్ ఉన్నాను, మాకందరికి ఇన్స్టాగ్రామ్లో అన్న ఇక్కడ షో పడలేదు, అక్కడ షో పడలేదు అంటే చాలా అమెచ్యూరిషనెస్తో నైట్ 1 o'clock మెసేజ్లు వేసేవాడిని, గురూజీ చూడండి చూడండి అని. చాలా పద్ధతిగా నెక్స్ట్ డే అక్కడ షోలు వేసేవారు. సో ఏ షో అడిగినా ఆ షోలు అప్పటికప్పుడు ఏర్పాటు చేసిన వంశీ గారికి ఇవాళ సక్సెస్లో బిగ్గెస్ట్ రోల్. సార్ యూ జస్ట్ ప్రూవ్ దట్ యువర్ హార్ట్ ఈజ్ యాజ్ వైట్ యాజ్ యువర్ షర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్
ఫైనల్లీ సక్సెస్ మీట్ దీంతో మొదలైందండి. ఇంకా ఇంకా జరుగుతాయని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు చాలా సపోర్ట్ చేసిన చాలామంది మీడియా వాళ్ళు ఉన్నారు. పేరు పేరున ముఖ్యంగా మా రాజేష్ మన్నే గారికి, మూర్తి గారికి, నిశాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మూర్తి గారికి ముందుగా థ్యాంక్స్. మీరు పెట్టిన పోల్ మాకు చాలా మంచి పబ్లిసిటీ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ వర్క్స్ యాజ్ వెల్. అండ్ జీవి గారికి అండ్ ఎవ్రీ వన్కి, అండ్ ఒకరి పేరు చెప్పి ఇంకో పేరు చెప్పలేదు అనుకోకండి, బికాస్ దిస్ సక్సెస్ ఈజ్ ఆల్ యోర్స్. యూ ఆల్ మేడ్ ఇట్ పాసిబుల్. అండ్ మళ్ళీ 50 days ఫంక్షన్లో కలుద్దాం. ఈలోగా మా సాయి కృష్ణ ఇంకో ఫంక్షన్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. హీస్ గోనా టెల్ వన్ గ్రౌండ్ బ్రేకింగ్ అనదర్ స్ట్రాటజీ. ఇది వరకు పైరసీ మీద చెప్పినట్టు ఇప్పుడు థియేటర్ మీద ఏదో చెప్పబోతున్నాడు నెక్స్ట్ సక్సెస్ మీట్లో. అదేంటో మీరే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. గీతా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ ఇఫ్ మై స్పీచ్ వెంట్ లాంగర్, బట్ మళ్ళీ ఎప్పుడు తగులుతాయో తెలియదు ఇలాంటివి. బట్ సో వి జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నో, ఇట్లాంటివి తీసుకొస్తూనే ఉంటారు మీరు. ఇట్లాంటివి తీసుకొస్తూనే ఉంటారు. ఎప్పుడు తగులుతుందో కాదు, తీసుకొస్తూనే ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. తీసుకొస్తూనే ఉంటాం. ప్రతిదానికి కొంచెం కన్సెషన్